ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఐరన్ ఓర్ మైన్స్లో 25 వాహనాలను తగులుపెట్టారు. నిన్న సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు మావోయిస్టులు యథేచ్ఛగా వాహనాలను దగ్ధం చేశారు. దుర్గకొండల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజరంగ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి చెందిన ఐరన్ ఓర్ మైన్స్లో ఈ ఘటన జరిగింది. ఈ మైన్స్లో మరోసారి అడుగు పెడితే చంపేస్తామని బేనర్స్, పోస్టర్స్ వేశారు. దాదాపు 150 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. 3 టిప్పర్లు, 6 ప్రొక్లైనర్లు, 2 జేసీబీలు, 1 స్కార్పియో, 1 తుఫాన్ వాహనాన్ని మావోయిస్టులు తగులబెట్టారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. మావోయిస్టుల దాడికి సంబంధించి పూర్తి వివరాలంటే రాజు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో నిన్న సాయంత్రం సుమారు 5-6 గంటల ప్రాంతం నుంచి 8 గంటల ప్రాంతంలో 150 మంది మావోయిస్టులు బజరంగి దళకు చెందిన ఐరన్ ఓర్ కంపెనీపై దాడి చేశారు. ఈ దాడిలో అక్కడ ఉన్న వాహనాలన్నింటినీ కూడా తగలబెట్టడం జరిగింది. ఈ వాహనాలు 7 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా భావిస్తున్నారు. గత కొంతకాలంలో మావోయిస్టులకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో దండకారణ్యం ఛత్తీస్గఢ్ పరిధిలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరగనున్న వారోత్సవాలు, పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా క్యాడర్ ని రిక్రూట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు, వరుస దాడులు చేస్తూ తమ పట్టు నిరూపించుకునే ప్రయత్నం, తమ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. మరొకసారి ఇక్కడ ఈ ప్రాంతంలో అడుగు పెడితే వాళ్ళందరినీ చంపేస్తామని హెచ్చరించడమే కాకుండా చెర్ల వెంకటాపురం బోర్డర్లు, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ బోర్డర్ గా ఉన్నటువంటి చెర్ల వెంకటాపురం ప్రాంతంలో కూడా కొద్ది రోజుల క్రితమే ఇక్కడ టీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఇసుక రీచ్లపై కొన్ని బ్యానర్లు వెలిశాయి. ఈ బ్యానర్లలో కూలీల రేట్లు పెంచాలని, అదేవిధంగా ట్రాక్టర్ కిరాయిలు కూడా పెంచాలని, లేకుంటే వీరిపై చర్య తీసుకుంటామని కూడా మావోయిస్టులు హెచ్చరించడం జరిగింది. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.